మీరు ఎప్పుడు తినని ఒక సరికొత్త చికెన్ కర్రీ ఇవాళ మీకు చూపిస్తున్నాను. కొబ్బరి పాలతో చికెన్ కర్రీ. ఇది పరోటాల్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ. చాలా సింపుల్‌గా ఉంటది. దీనికైతే చికెన్ నీట్‌గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు మ్యారినేషన్ కోసం పచ్చిమిర్చి, సోంపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ చికెన్‌లోకి యాడ్ చేసుకొని, ఉప్పు, ధనియాల పొడి, పసుపు యాడ్ చేసుకొని, మారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని, చూపించిన గరం మసాలా దినుసులు, సోంపు యాడ్ చేసుకొని, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు, కరివేపాకు యాడ్ చేసుకొని, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మారినేట్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకొని, ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి ఒక 15 నిమిషాలు. 15 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి మరొకసారి కలుపుకొని గరం మసాలా యాడ్ చేసుకోండి. గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి కలిపేసేసి అందులో ఒక కప్పు కొబ్బరి పాలు యాడ్ చేసుకోండి. కొబ్బరి పాలు యాడ్ చేసుకున్నాక బాగా కలిపేసి బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. నేను చూపించిన కన్సిస్టెన్సీలోకి వచ్చేసాక ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో చాలా టేస్టీగా ఉంటది. అసలు పరోటాల్లోకి అయితే అద్భుతంగా ఉంటది. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ మీరు. బాయ్.